బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ సమస్యలు ఎదురుకాబోతున్నాయా? కేరళ లిక్కర్ స్కామ్లోనూ కవిత ఉన్నారా? కేరళ ప్రతిపక్ష లీడర్ ఒక్కసారిగా ఆరోపణలు గుప్పించడంతో కవిత ఇబ్బందుల్లో పడ్డారా? అటు కమలం పార్టీ నుంచి అటాకింగ్ పెరగడంతో కవిత ఉక్కిరిబిక్కిరవుతున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజాక్షేత్రంలో బిజీగా తిరుగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో పొలిటికల్గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ సమయంలో కవిత నెత్తిన మరో బాంబు పడేలా కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండి వచ్చిన ఆమెకు ఇప్పుడు కేరళ లిక్కర్ రాజకీయాల్లోనూ చిక్కులెదురవుతున్నాయి. ఓయాసిస్ అనే కంపెనీ పెట్టిన మద్యం తయారీ ప్లాంట్ల వెనక కవిత ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను కేరళలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సతీశన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ఉండడంతో బీఆర్ఎస్ అధినేత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంతో కేసీఆర్ ఇబ్బందుల్లో పడ్డారు. గతేడాది కవిత అరెస్ట్ బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ అయితే ఆ పార్టీ అధికారం కోల్పోవడం మరో షాక్ అనే చెప్పాలి. ఎట్టకేలకు కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అంతలోపే కేరళ లిక్కర్ స్కామ్లో కవిత పేరు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఈ లిక్కర్ డీల్ కోసం కవిత పలుమార్లు కేరళ వెళ్లినట్టు నేతలు ఆరోపించారు. పాలక్కాడ్లో ఏర్పాటు చేసిన మద్యం తయారీ ప్లాంట్ల కోసం కవిత చాలాసార్లు కేరళ వచ్చారని, ఇదంతా కమ్యూనిస్టు పార్టీ పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించడం సంచలనం రేపింది. ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്ന് പറഞ്ഞു. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാ. അവർ കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ. അവരെവിടെ താമസിച്ചത് നിങ്ങൾ അന്വേഷിക്കുക. ഈ ഒയാസിസ് മദ്യ കമ്പനിക്ക് വേണ്ടിയിട്ടാണ് അവർ കേരളത്തിൽ വന്നതും കേരളത്തിലെ ആളുകളുമായിട്ടും സംസാരിച്ചത്, ഗവൺമെന്റുമായിട്ട് സംസാരിച്ചത്. ഇതിന്റെ പിന്നിൽ ഒരുപാട് ദുരൂഹമായ ഇടപാടുകൾ നടന്നിട്ടുണ്ട് എന്നത് సత్యമാണ്. ఇక ఎమ్మెల్సీ కవిత స్వయంగా కేరళకు వెళ్లి అక్కడి లిక్కర్ ప్లాంట్ల కోసం ఓ కంపెనీ కోసం లాబియింగ్ చేశారని ఆరోపించడం చిన్న విషయం కాదు. కేరళ రాజకీయ నేతలకు తెలంగాణ రాజకీయంతో సంబంధం లేదు. టార్గెట్ చేసుకుని మరీ కవిత పేరును వెల్లడించాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రతిపక్ష నేతకు స్పష్టమైన సమాచారం ఉండబట్టి ఈ ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ఓయాసిస్ కంపెనీ ఎవరిది, కేరళలో లిక్కర్ ప్లాంట్లు పెట్టడానికి అనుమతి ఎలా ఎవరిచ్చారు అన్నది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కేరళ లీడర్ సతీశన్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. మహిళా నేతలపై ఇలా బురద చల్లడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మొత్తంగా లిక్కర్ స్కామ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కవిత కేరళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే ఎలా అని గులాబీ లీడర్లు తెగ పరేషాన్ అవుతున్నారట. అప్పట్లో కవితను బీజేపీ సర్కార్ చేసినట్టు ఆరోపించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఈ విమర్శలు వస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని చర్చ జరుగుతోంది.